పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు అని అనుకునేలా తయారైందట మాజీ మంత్రి పార్థసారథి పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో టీడీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు ఈ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ టికెట్ దక్కలేదని టీడీపీ వైపు చూస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయనపై భగ్గుమంటున్నారు. పోనీ ఈసారి నూజివీడు నుంచి పోటీ చేద్దామనుకుంటే అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయినా మండిపడుతున్నారట. ఆ సహాయ నిరాకరణలతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవాల్సి వస్తుందట ఆయనకి. గొలుసు పార్థసారథి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే. వైసీపీలో పెనమలూరు నుంచి గెలుపొందిన ఆయన ఆ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తూ వచ్చారు. అయితే ఈసారి టికెట్ రిజెక్ట్ అయి వైసీపీలో వాయిస్ పెంచే పరిస్థితి లేకపోవడంతో జగన్కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. పార్థసారథి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సెగ్మెంట్ ఇన్ఛార్జిగా మంత్రి జోగు రమేష్ ని ప్రకటించింది వైసీపీ. దాంతో ఓవర్ నైట్ లోకేష్ కి టచ్లోకి వెళ్లిపోయారు ఆయన. పార్థసారథికి పెనమలూరు టీడీపీ టికెట్ పై హామీ కూడా లభించినట్టు ప్రచారం జరిగింది. దాంతో పెనమలూరు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి సారథికి సీటు ఫైనల్ అయిందన్న వార్తలు రావడంతో బోడే ప్రసాద్ తన వర్గం నేతలు, అభిమానులతో సమావేశాలు పెట్టారు. పెనమలూరు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే పెనమలూరు సీటు బోడేకి ఇవ్వాలని క్యాడర్ గొడవ చేశారు. ఇన్నాళ్లు పార్థసారథి తమపై కేసులు పెట్టించినా కూడా భరించామని, ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తామంటే ఎలా అంటూ బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు. బోడే ప్రసాద్ పార్టీ ముఖ్యులతో మంతనాల తర్వాత పెనమలూరు టీడీపీ టికెట్ నాదే, గెలుపు నాదే అన్న స్లోగన్ ఎత్తుకున్నారు. ఆ క్రమంలో పార్థసారథి పెనమలూరుకి దూరమైనట్టే అని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అసలు పార్థసారథి ఇంకా పసుపు కండువా కప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడే పెనమలూరులో అంత రచ్చ జరుగుతుంటే ఆయన పార్టీలోకి వచ్చి టికెట్ ఓకే అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, పెనమలూరు తమ్ముళ్ల రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఆ క్రమంలో పెనమలూరుకి బదులు నూజివీడు వెళ్లమని పార్టీ పెద్దలు పార్థసారథికి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం మొదలైంది. దాంతో పెనమలూరు సీన్ నూజివీడుకు మారింది. పార్థసారథికి నూజివీడు ఆఫర్ ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కానీ ఆయన అప్పుడే అక్కడ టీడీపీ నేతలతో రెగ్యులర్ టచ్లోకి వెళ్లిపోయారట. సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటూ మద్దతు కూడా కూడగట్టే పనిలో పడ్డారట. అయితే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండెన్నికల్లో ఓడిపోయినా క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్న తనకు కాకుండా ఎక్కడి నుంచి వచ్చిన పార్థసారథికి సీటేంటని ముద్రబోయిన మండిపడుతున్నారు. పార్టీలో చేరకముందే నూజివీడు నేతలతో మంతనాలు సాగించడమేంటని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు సీటు తనకే అని హామీ ఇచ్చారని, అపోహలు నమ్మద్దంటూ కార్యకర్తలకి ధైర్యం చెప్పే పనిలో పడ్డారు. పెనమలూరులో బోడే ప్రసాద్ ఇచ్చినట్టు సీటు నాదే, గెలుపు నాదే స్లోగన్ని ముద్రబోయిన కూడా మొదలు పెట్టేశారు. అలా ముద్రబోయిన కూడా అడ్డం తిరగడంతో పోటీ చేసే విషయంలో ప్రశాంతత లేకుండా పోతోందని తెగ ఇదైపోతున్నారట పార్థసారథి. పసుపు జెండా మెడలో పడకుండానే నియోజకవర్గాల్లో నాయకులు వైల్డ్గా రియాక్ట్ అవడం చూస్తూ ఎక్కడి నుంచి పోటీ చేయాలో, పోటీ చేస్తే గెలవడానికి ఎన్ని తిప్పలు పడాలో అని తలపట్టుకోవాల్సి వస్తోందట. అసలే ఆయనకి టీడీపీ కొత్త, పైగా ఇప్పుడు కొత్త సెగ్మెంట్కి మారాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.